అనకాపల్లి జిల్లా రావి కమతం మండలం రామన్న దొరపాలెం ప్రాంతానికి చెందిన ఆదివాసీలు తమకు సెల్ టవర్స్ కావాలని మోకాలపై కూర్చొని నిరసన తెలిపారు. సెల్ టవర్లు లేకపోవడంతో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, వైద్య సేవలకు దూరం అవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్లో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. ఆదివాసీ గిరిజన గ్రామాలకు సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. పట్నాబెల్లి గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. పెన్షన్ తీసుకోవాలంటే కిలోమీటర్ కొండెక్కాలి. ఉపాధి హామీ పథకం ఫేస్ యాప్ తీసుకోవాలంటే కొండెక్కాలి. వృద్ధులకి పెన్షన్ తీసుకోవాలంటే కొండ మీద సిగ్నల్ వస్తుంది కాబట్టి వెళ్ళాలి. మా గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. కొట్నాబెల్లి గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. కొట్నాబెల్లి గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. పెన్షన్ తీసుకోవాలంటే కిలోమీటర్ కొండెక్కాలి. ఉపాధి హామీ పథకం ఫేస్ యాప్ చేయాలంటే ఆపు. చెప్పండి. పెన్షన్ డబ్బులు అందుకోవాలన్నా కిలోమీటర్ దూరం వెళ్ళాల్సి వస్తుంది. చెప్పండి. మా గ్రామానికి సెల్ టవర్ ఇవ్వాలి. సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. గ్రామాలకి సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. కొట్టాబెల్లి గ్రామాల్లో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. కొట్టాబెల్లి గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. ఈరోజు అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో ఉన్నటువంటి పాత కొట్నాబెల్లి, అజ్జాపురం పంచాయతీ సుమారు 5 గిరిజన గ్రామాలు ఉన్నాయి. సుమారుగా 2000 మంది జనాభా ఉన్నారు. ఈ జనాభా గల ఏరియాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ప్రభుత్వం గుర్తించింది. అన్ని ప్రాంతాల్లో అనేక సెల్లు వేసింది. కానీ ఈ అజ్జాపురం ప్రాంతం కానీ కొట్నాబెల్లి ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి సెల్ టవర్ లేకపోవడం వల్ల ఈరోజు వృద్ధులకి ఇంటి వద్దే పెన్షన్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వాలంటే ఇక్కడ మాత్రం సెల్ టవర్ లేకపోవడం వల్ల జడ్డీ కట్టుకొని కిలోమీటర్ దూరం తీసుకెళ్లి ముసలికి పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకంలో కొత్తగా యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ ఏంటంటే సిగ్నల్ ఉంటే కానీ ఆ ఫేస్ యాప్ అది రికగ్నైడ్ అయితే కానీ బిల్లులో ఉపాధి హామీ పథకం రావు. అందుకోసం కొండ మీదకి 2 కిలోమీటర్లు వెళ్ళి ఫేస్ యాప్ పెడితే కానీ ఉపాధి హామీ రావట్లేదు. కాబట్టి ఈరోజు సెల్ టవర్ లేకపోవడం ఇదే కాదు, గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ సెంటర్లో ఫేస్ యాప్ చేయాలంటే గర్భిణీ స్త్రీలు కిలోమీటర్ దూరం నడిచేయాల్సి వస్తుంది. ఏ పని జరగాలన్నా ఈరోజు డిజిటల్ లావాదేవీలు, మన డబ్బులు బిల్లు మార్చుకోవాలన్నా, మనం ఉపాధి పని డబ్బులు తీసుకోవాలన్నా ఇక్కడ సిగ్నల్ ఉండదు. సిగ్నల్ లేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి స్కీమ్కి సిగ్నల్ ద్వారా ఇస్తానని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ ఆదివాసీ గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో కొట్నాబెల్లి కానీ అజ్జాపురం మీద ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి సిగ్నల్ కోసం కిలోమీటర్ కొండల మీదకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ సంక్షేమ పథకాలు అందాలన్నా సిగ్నల్ ఉండాలి. సిగ్నల్ ఉండాలంటే టవర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మేడం గారు మా అందరికీ సెల్ టవర్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మన ఆదివాసీ గిరిజన మహిళల తరఫున, గిరిజన సంఘం తరఫున మేము ప్రత్యేకించి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తక్షణం ఇవ్వాలి. కలెక్టర్ మేడం గారు మాకు సెల్ టవర్ ఇవ్వండి. 2 కిలోమీటర్ల దూరంగా మేము వెళ్తాను.